బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు క్వాలిఫైడ్ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ రాజేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రాజేశ్వర్ రెడ్డి గారు. నమస్తే అండి. సార్ రాజేశ్వర్ రెడ్డి గారు, రీసెంట్గా మనం ఈ ఫైర్ కాన్సెప్ట్ అనే ఒక సిరీస్ని స్టార్ట్ చేసాం. ఇప్పటి వరకు ఈ ఫైర్ సిరీస్కి సంబంధించి 6 వీడియోలు మనం డిస్కస్ చేసి పెట్టాము. ఇవాళ 7వ వీడియో గురించి మాట్లాడబోతున్నాము. అయితే దీనికి ముందు ఈ ఫైర్ సిరీస్లో ఈ పొదుపు పెట్టుబడుల గురించి మాట్లాడాం. మరి ఈ ఫైర్ జర్నీలో ఈ పొదుపు పెట్టుబడి అనేదాన్ని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేసుకోవాలి, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసుకుని ముందుకు సాగాలంటారు? మనము పొదుపు అంటే సేవింగ్స్ ఏమేమి వస్తాయి, ఇన్వెస్ట్మెంట్స్ ఏమేమి వస్తాయి డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ ఏంటంటే, ఈ ఫైర్ జర్నీలో మనం వెళ్ళినప్పుడు సేవింగ్స్ని ఎక్కడెక్కడ యూజ్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్స్ని ఎక్కడెక్కడ యూజ్ చేయాలి. సో ఈ కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు జనరల్గా ఏమవుతుంది అని అంటే, సేవింగ్స్ని ఇన్వెస్ట్మెంట్స్ని మిక్స్ చేస్తారు. సో సేవింగ్స్ అనేది ఒక ఫిక్స్డ్ ఇన్కమ్, ఒక స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ ఇస్తుంది. బట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది మనీని క్రియేట్ చేస్తుంది. సో ఈ ఫైర్ జర్నీలో ఏంటంటే, మనకు మనీని క్రియేట్ చేసే సిచ్యువేషన్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్కే వెళ్ళాలి. డబ్బుని సంపాదించి పెడుతూ ఉండాలి, సంపద సృష్టి జరుగుతూ ఉండాలి. బేసిక్గా ఫైర్లో మనం ఏం చేస్తున్నామంటే, యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్. అంటే ఇనీషియల్గా మనకున్న యాక్టివ్ ఇన్కంలో నుండి మ్యాక్సిమం ఎంతైతే అంత, మనకి ఇంతకుముందు అనుకున్నట్టు అప్ టు 50% సేవ్ చేయాలి అని. సో ఈ యాక్టివ్ ఇన్కమ్ నుంచి సేవ్ చేయడం వల్ల ఒక కార్పస్ క్రియేట్ అయ్యి దాని నుంచి ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఈ యాక్టివ్ ఇన్కమ్ జనరేట్ చేసే ప్రాసెస్లో మనం టైము, మన ఎనర్జీ ఖర్చు చేసి సంపాదించిన దాని నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాం. బట్ ఆ ప్యాసివ్ ఇన్కమ్ అది క్రియేట్ అయినాక అక్కడ మన టైము, ఎనర్జీ ఏం అవసరం లేదు, మనకు రెగ్యులర్గా వస్తుంది. దిస్ ఇస్ అంటే బేసిక్ ఐడియా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, రిటైర్ ఎర్లీ దీని బ్యాక్ ఉన్న ఈ బేసిక్ ఐడియా. అయితే ఇప్పుడు క్వశ్చన్, మనము ఏ పారామీటర్స్ జడ్జ్ చేసుకొని వీటిని సెలెక్ట్ చేసుకోవాలి. సో జనరల్గా సేవింగ్స్ అయినా ఇన్వెస్ట్మెంట్స్ అయినా అండి, సపోజ్ మీరు ఎక్కడైనా ఏదైనా ప్రోడక్ట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఆ ప్రోడక్ట్ నుంచి? అంటే రిటర్న్స్ పరంగా ఎండ్ ఆఫ్ ది డే మనకి ఎటువంటి రిటర్న్స్ వస్తాయి, రిస్క్ ఫ్యాక్టర్ ఇక్కడ ఎంతవరకు ఉంటుంది, ఏంటి దాన్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి, రైట్, అంటే ఆ వచ్చే రిటర్న్స్ ఇన్ఫ్లేషన్ బీట్ చేయగలుగుతున్నాయా లేదా, రైట్. అండ్ నెక్స్ట్ ఒక 10 to 15 years తర్వాత ఆ కార్పస్ అనేది మనకి సరిపోతుందా లేదా, ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా మనం కన్సిడర్ చేసుకుంటాం. రైట్, మీరు చెప్పిన దాంట్లో రిస్క్ ఉంది, రిటర్న్ ఉంది, తర్వాత ఫ్లెక్సిబిలిటీ. జనరల్గా ఇది మనకు లోపల ఉంటుంది కానీ అదొక సింగిల్ వర్డ్లో ఎక్స్ప్రెస్ చేయలేం. ఫ్లెక్సిబిలిటీ ఇన్ ద సెన్స్ ఎప్పుడంటే అప్పుడు తీసుకోవడము, ఇంక్రీజ్ డిక్రీజ్ చేసేయడము. తీసుకోవడం అంటే యాక్చువల్గా ఫైర్ జర్నీలో తీసుకోవద్దు, బట్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ. ఇది కాకుండా లిక్విడిటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఫాస్ట్గా మనీని మనం ఎన్కాష్ చేయొచ్చు, లిక్విడిటీ ఒకటి. సో లిక్విడిటీ, ఫ్లెక్సిబిలిటీ, మీరు చెప్పిన రిస్క్, రిటర్న్, ఇవి కాకుండా టాక్సేషన్. సో ఈ ఐదు బేసిక్ థింగ్స్ని మనము ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకునే ముందు ఇవి ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. సో ఇవి ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఇవన్నీ ఒక ప్రోడక్ట్లో ఉండకపోవచ్చు. సో అప్పుడు ఆ ఫైర్ గోల్ రీచ్ అవ్వడానికి మనము ఒక్కొక్క ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకొని సఫిషియెంట్గా అందులో ఇన్వెస్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ కాంపోనెంట్ ఉందండి. మనము లిక్విడిటీ ఫ్యాక్టర్కి వస్తే, క్యాష్ కాంపోనెంట్ ఇమీడియట్ లిక్విడిటీ, సపోజ్ బ్యాంక్లో ఉంటే తీసేసుకోవచ్చు ఇమీడియట్గా. ఆ తర్వాత ఫ్లెక్సిబిలిటీ కూడా దానికి ఉంది. రిస్క్ లేదు, మన క్యాష్ మన దగ్గరే ఉంది. బట్ రిటర్న్ 0 అనుకోవాలి. అంటే మన అసెట్ అంతా క్యాష్లో ఉంటే ఆల్మోస్ట్ నెగటివ్ రిటర్న్, 0 కూడా కాదు, నెగటివ్ రిటర్న్. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అనే ఫ్యాక్టర్ ఉంది. మన దగ్గర ఈరోజు 100 రూపాయలు ఉంటే నెక్స్ట్ ఇయర్ అదే 100 రూపాయలతో ఏదైనా కొందాము అని అంటే 106 కావాలి. దట్ మీన్స్ తగ్గిపోయింది, 6 రూపాయలు తగ్గిపోయింది. సో నెగటివ్ రిటర్న్ ఉందన్నమాట క్యాష్ కాంపోనెంట్లో. ఇలా అసెస్ చేసుకుంటూ వెళ్తే సపోజ్ క్యాష్, నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుంది, సేవింగ్స్ అకౌంట్. అంటే ఈ క్యాష్ని సేవింగ్స్ అకౌంట్లో పెడతాం. పెట్టినప్పుడు లిక్విడిటీ ఉంది, ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చు, ఫ్లెక్సిబిలిటీ ఉంది. రిటర్న్ వచ్చేసి 0 రిటర్న్ అనుకోవాలి. ఇక్కడ క్యాష్ నెగటివ్ రిటర్న్ అనుకున్నాము, ఇది 0 రిటర్న్. ఎందుకంటే అట్లీస్ట్ ఒక 3.5-4% రిటర్న్ అయినా అక్కడ జనరేట్ అవుతుంది. సో ఇదొక ఆస్పెక్ట్. అంటే మనకు ఇమీడియట్గా అవసరం ఉన్న గోల్ ఏదైనా ఉంటే
ఐదర్ సేవింగ్స్ అకౌంట్ లేకపోతే క్యాష్ వీటిల్లో పెట్టుకోవచ్చు. ఆ తర్వాత వచ్చే స్టెప్ బై స్టెప్ వెళ్ళినప్పుడు ఎఫ్డీస్ ఉన్నాయి. ఎఫ్డీస్కి వెళ్ళేసరికి రిటర్న్ చూసుకుంటే మేబీ అరౌండ్ 6 to 7% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఫ్లెక్సిబిలిటీ 100% ఫ్లెక్సిబిలిటీ అనలేం. ఎందుకు అని అంటే కొంచెం టైం పడుతుంది తీసుకోవడానికి. ప్లస్ మనము ఒక 5 yearకి ఫిక్స్ చేసి లేకపోతే 2 yearకి ఫిక్స్ చేసి దాన్ని విత్డ్రా చేస్తే కనుక పెనాల్టీ పడుతుంది. టాక్సేషన్ ఆస్పెక్ట్ చాలామందికి తెలియని ఆస్పెక్ట్ ఏంటంటే ఈరోజు మనం ఎఫ్డీలో పెడితే ఎప్పుడైతే విత్డ్రా చేస్తున్నామో ఆ రోజు ట్యాక్స్ కట్టాలి అని అనుకుంటారు. కానీ కాదు. ఈరోజు ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేస్తే ఈ ఇయర్ మనము ఐటీ ఫైల్ చేసినప్పుడు దాని మీద జనరేట్ అయిన ఇంట్రెస్ట్ని మన ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో చూపించాలి. సో మనం ఎన్కాష్ చేసుకోకున్నా దానికి ట్యాక్స్ లయబిలిటీ అనేది ఉంది. సో ఈ విధంగా ఈ 5 పారామీటర్స్ నేనన్న ఈ 5 పారామీటర్స్లో 5కి 5 ఎఫ్డీలో లేవు. ఆ తర్వాత వచ్చేది ఆర్డీ. ఎఫ్డీలో లంసమ్ ఉంటేనే చేయొచ్చు, బట్ ఆర్డీలో మనకు నెల నెల ఉంది అని అన్నప్పుడు ఆర్డీని యూజ్ చేసుకోవచ్చు. సో ఎఫ్డీ ఆర్డీ సిమిలర్ థింగ్స్లోకి వచ్చేస్తాయి. ఆర్డీ 1 yearకి పెట్టుకోవచ్చు, 2 yearsకి పెట్టుకోవచ్చు, బట్ విత్డ్రా అయినప్పుడు ఏంటంటే విత్డ్రా చేసినప్పుడు పెనాల్టీ పడుతుంది. ఈ కేటగిరీలకు వచ్చేవే ఇంకా పోస్టల్ సేవింగ్స్, ఈ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటంటే బేసిక్గా సేవింగ్స్ అనే ఆస్పెక్ట్లోకి వస్తున్నాయి. వీటిని మనం ఫైర్ జర్నీలో ఉన్నప్పుడు లాంగ్ టర్మ్కి వీటిని యూజ్ చేయలేం. ఎక్కడ యూజ్ చేయొచ్చు మరి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ జర్నీలో మనకు చిన్న ఎమర్జెన్సీ గోల్స్ 1 year ఆర్ 6 months ఇట్లాంటి గోల్స్ ఉన్నప్పుడు వీటిని యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చి మరి ఈ 5 పారామీటర్స్ని తీసుకున్నప్పుడు ఫైర్ జర్నీలో మనకు పర్టికులర్గా కావాల్సింది హై రేట్ ఆఫ్ రిటర్న్. హై రేట్ ఆఫ్ రిటర్న్ అని అన్నప్పుడు మనం వెళ్ళాల్సింది అసెట్ క్లాస్లోకి. అసెట్ క్లాస్ అంటే ఏంటి? రియల్ ఎస్టేట్ ఉంది, గోల్డ్ ఉంది, అండ్ ఈక్విటీ. రియల్ ఎస్టేట్, గోల్డ్ నేను చెప్పాల్సిన అవసరం లేదు, సో అందరికీ తెలుసు. ఈక్విటీలోకి వచ్చి మనకు స్టాక్స్ ఉంది, మ్యూచువల్ ఫండ్స్ ఉంది, యూలిప్స్ ఉన్నాయి, అండ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఇవి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను చెప్పిన 5 factors లిక్విడిటీ, ఫ్లెక్సిబిలిటీ, రిస్క్, రిటర్న్, టాక్సేషన్. ఈ 5 pointsలోకి వచ్చేస్తే మీకు రియల్ ఎస్టేట్లో పర్టికులర్గా చూసుకుంటే లిక్విడిటీ ప్రాబ్లం, ఫ్లెక్సిబిలిటీ అది కూడా ప్రాబ్లమే, రిటర్న్ ఓకే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రిస్క్ అనేది ప్రతి అసెట్ క్లాస్లోనూ ఉంటుంది. మనం ఇప్పుడు రియల్ ఎస్టేట్ అన్నా స్టాక్స్ అన్నా ఇందులో అయినా ఉంటుంది. టాక్సేషన్ ఆస్పెక్ట్కి వచ్చేసి 20% ఉంది. సో ఈ అసెట్ క్లాస్లోకి వచ్చేస్తే మళ్ళీ ఈక్విటీలో మనకి టాక్సేషన్ ఆస్పెక్ట్లో ఓన్లీ 10% ఉంటుంది. రిటర్న్ సిమిలర్ టు రియల్ ఎస్టేట్. ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్గా ఫ్రాంక్గా చూస్తే రియల్ ఎస్టేట్ కంటే ఎక్కువ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఫ్లెక్సిబిలిటీ ఉంది, లిక్విడిటీ ఉంది. మనము రిస్క్ని డిక్రీజ్ చేయాలి అని అంటే ఇండివిజువల్ స్టాక్స్కి వెళ్ళే బదులు ఎస్ఐపి మోడ్లో, మ్యూచువల్ ఫండ్లో వీటిలో ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ని తగ్గించుకోవచ్చు. సో ఈ ఫైర్ జర్నీలో ఏంటి అని అంటే ఈ 5 factors నేను అన్న లిక్విడిటీ, ఫ్లెక్సిబిలిటీ, రిటర్న్, రిస్క్, టాక్సేషన్, ఈ 5 factors ఏది ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసే ముందు ఈ 5ని ఒక వేసేసి ఆ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్లో ఏమేమి వస్తున్నాయో చూడండి. చూసినప్పుడు మనకు ఏ ఇన్స్ట్రుమెంట్కి వెళ్ళాలనేది పర్ఫెక్ట్ ఐడియా వచ్చేస్తుంది. సో ఈ డిఫరెన్స్ అంటే ఈ ఫైర్ జర్నీలో ఈ ఇన్స్ట్రుమెంట్ని పిక్ చేయడంలో వెరీ 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 ఇంపార్టెంట్. దానికి ఈ 5 factors మనకి హెల్ప్ చేస్తాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వర రెడ్డి గారు. ఫైర్ జర్నీలో సేవింగ్స్ని, ఇన్వెస్ట్మెంట్స్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసుకొని, ఏ విధంగా సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేసుకుని ముందుకు వెళ్తే ఈ ఫైర్ కాన్సెప్ట్ అనేది మనం సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలం అనే దాని గురించి చాలా చక్కగా మీ విశ్లేషణ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.